హే గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. సో గైస్ మీరు లాస్ట్ వీడియో చూసినట్టయితే నేను డాడీ ఆఫీస్కి వచ్చిన. ఇవాళ అయితే నేను ఇది పార్ట్ 2 అయితే తీస్తున్నా గైస్. అక్కడ మీరు చూడొచ్చు మొత్తం కొమ్మలు అయితే ఇరగొడుతురు, ఎందుకంటే అక్కడ లైన్ ఇరిగింది. మీరు లాస్ట్ వీడియో అయితే చూడండి గైస్, మీకు ఫుల్ వీడియో చూస్తే మీకు అప్పుడు అర్థమవుతుంది ఎందుకు వచ్చినాం ఏందని. ఈ వీడియో కూడా ఫుల్ చూడండి గైస్, లాస్ట్ వరకు మస్తు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో ఇప్పుడు తాడు కడుతురు, ఎందుకంటే ఆ లైన్ని మొత్తం అక్కడ నిచ్చెనెక్కి మొత్తం అక్కడ కలపాలి. ఎందుకంటే ఆ ఒక్క లైన్ వల్ల మీరు చూడొచ్చు ఒక స్టూడెంట్ ఆల్రెడీ వచ్చిండు, కరెంట్ ఎప్పుడు వస్తుందని అడగనీకి వచ్చిండు గైస్. సో ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ వర్క్ జరుగుతుంది. అన్నకైతే చెప్పినా మేము, అన్న కొద్దిసేపు అయితే వస్తుందని. సరే అని అక్కడనే కొంచెం వెయిట్ చేసిండు అన్న. ఆ తర్వాత మా డాడీ ఏమన్నాడు అంటే, అరే పోయి అంకుల్కి ఆకలి అవుతుందంట, పోయి ఏమైనా తీసుకురా, మైసూర్ బుండ తీసుకురామని చెప్పిండు. సరే డాడీ కాసేపు ఆగినాక పోతా అని చెప్పిన. కొంచెం అయితే అక్కడ చూసిన డాడీ ఏమో కొంచెం టైం పడుతుందిరా, నువ్వు పోయి ఫస్ట్ నేను చెప్పిన పని చేయి అన్నాడు. సరే డాడీ ఒక 2 minutes ఆగి పోతా అని చెప్పి కొంచెం చూసిన. అక్కడ ఫస్ట్ మొత్తం తాడ అవి ఇవి కట్టేసిండు. తర్వాత డాడీ పోయి జల్దీ తీసుకురా పోరా ఆకలి అవుతుందంట అని చెప్తే, నేను అక్కడ వచ్చింది కదా అన్న, ఫ్రెండ్స్ అయిపోయినాం ఇద్దరం. అన్న నేను ఇప్పుడు వెళ్తున్నాము ఎక్కడికంటే మైసూర్ బొండ తీసుకురానికి హోటల్కి అయితే వెళ్ళి ఇప్పుడు అంకుల్ కోసం మైసూర్ బొండ అయితే తీసుకొస్తాం. ఫాస్ట్గా హోటల్కి అయితే వెళ్తున్నాం. అన్న నేను ఫస్ట్ టైం ఫ్రెండ్స్ అయితే అయిపోయినాం. అన్న అడిగిన నేను, ఏందన్న నీ పేరు మొత్తం ఎట్లా ఏం పని చేస్తావు అన్న అడిగిన. తర్వాత వచ్చినాం మేము ఇక్కడికి హోటల్కి వచ్చి మైసూర్ బొండ ప్యాక్ చేయించుకొని ఇప్పుడు దాన్ని తీసుకొని ఫస్ట్ అయితే అక్కడ పోయి అంకుల్కి అయితే ఇద్దాం. పాపం అసలు పొద్దున్న నుంచి ఏం తినలేదంట మా డాడీ చెప్పిండు. అందుకే నేను ఫాస్ట్గా అయితే వచ్చిన డాడీ అన్న కోసం ఏమైనా తీసుకొద్దామని. పాపం గాయస్ ఇంత పని చేస్తారు కాబట్టి వాళ్ళ కోసం ఇవ్వాలి కదా. తర్వాత ఫైనల్గా అందరు అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు. నేనైతే మైసూర్ బొండ తీసుకొని అక్కడనే పెట్టుకున్నా. మీరు చూడొచ్చు అక్కడ ఆల్రెడీ లైన్ కూడా మొత్తం మిక్స్ చేసేసి ఇప్పుడు కరెంట్ వచ్చేసి ఉంటుంది. మా డాడీ ఆన్ చేయడానికి పోయిండు. లైన్ మిక్స్ చేసిన తర్వాత డాడీ దగ్గరకు పోయి నేనైతే ఫస్ట్ డాడీ ఆన్ చేసేసి వచ్చేసిండు. ఇప్పుడు డాడీ నేను కలిసి ఆఫీస్కి వచ్చినాం. ఆఫీస్కి రాగానే మాకు బెబ్బరికాయల చెట్టు కనిపించింది. మేమేం చేసినామంటే బెబ్బరికాయలు తెంపుకున్నాం. డాడీ ఒక్కటి తెంపుకుని నేను ఒకటి తెంపుకున్నా. చాలా స్వీట్ ఉండే, అంటే మంచిగా అనిపించింది అది తిన్న తర్వాత, చాలా మంచిగా ఉండే అది. కాసేపు ఆగినాక నేను ఏమనుకున్నా అంటే బెబ్బర్లు తినేసిన తర్వాత డాడీ నేను క్రికెట్ ఆడతా అని చెప్పిన డాడీకి. సరే అని పక్కనే గ్రౌండ్ ఉంది, అక్కడ క్రికెట్ ఆడినా. మస్తు బాల్ అయితే కొట్టిన నేను. అక్కడ క్రికెట్ ఆడడం అయిపోయినాక ఇంకో కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ కూడా చూడడానికి పోతున్నాం ఇప్పుడు. చాలా పెద్ద కంప్లైంట్ అంట అది మొత్తం ఈ ఉస్మానియా యూనివర్సిటీ మొత్తం కాలేజ్లో మొత్తం కరెంట్ పోతుందట. అసలు ఏందో గాయస్, నేను వచ్చినప్పుడే మొత్తం అసలు చాలా కంప్లైంట్స్ అయితే వస్తాయి. మేమైతే ఫైనల్గా అక్కడ వచ్చేసినాం. అక్కడ యాక్చువల్లీ ఎవరికి రానియరు, ఎందుకంటే డేంజర్ జోన్ కదా. అంటే ఎలక్ట్రికల్ పర్పస్ వాళ్ళకే రానిస్తారు ఎవరైతే లైన్మెన్స్ ఉన్నారో. అక్కడ చాలా మంది వచ్చారు. అక్కడ మీరు చూడొచ్చు ఆల్రెడీ పోల్ ఎక్కి అక్కడ మొత్తం కనెక్షన్ అయితే ఇస్తుర్రు. మొత్తం ఇక్కడ మాకు చాలా మంది అయితే వచ్చారు. అందరు పెద్ద పెద్ద అయితే వచ్చారు అక్కడ కనెక్షన్ ఇవ్వడానికి. ఆ కనెక్షన్ మొత్తం ఇచ్చేసిన తర్వాత దాన్ని అయితే ఆన్ చేయాలంట. అది ఆన్ చేస్తేనే మొత్తం ఉస్మానియా యూనివర్సిటీ కొంచెం జోన్ హాఫ్ జోన్ మొత్తం కరెంట్ వస్తుందని చెప్పిండు డాడీ. అక్కడ డాడీ వాళ్ళ పని ఉంది కాబట్టి డాడీ అక్కడ పోయి మొత్తం కనెక్షన్ ఇస్తుండు. నేనేం చేసిన అంటే పక్క నుండి జస్ట్ వీడియోలో అయితే తీస్తున్నా అంతే. ఆ తర్వాత చాలా మంది అయితే వచ్చారు అక్కడ దాన్ని ఆన్ చేయడానికి. ఒక చిన్న ఎలక్ట్రికల్ లైన్ ఆన్ చేయాలంటే చాలా మంది ఉంటారు గాయస్, ఎందుకంటే ఏ చిన్న తప్పు రావద్దని చాలా మంది అయితే వచ్చారు. అసలు అక్కడ నిలవడానికి కూడా ప్లేస్ లేకుండా అయింది. అందరు వాళ్ళు ఎవరు అందరు లైన్ మెన్లే. ఆ తర్వాత నేను అక్కడ వీడియో అయితే ఆఫ్ చేసేసిన. మీరు చూడొచ్చు ఇంత నైట్ అయిపోయిందో. అది ఆన్ చేసి అంత నైట్ అయిపోయింది కదా, చాలా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఆన్ చేసారు కదా, చాలా నైట్ అయిపోయింది. ఆఫీస్కి వచ్చినాం, ఇప్పుడు ఇంటికి అయితే వెళ్ళాలి మేము, ఎందుకంటే చాలా నైట్ అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. డాడీ అక్కడ హెల్మెట్ వేసుకొని అక్కడ వాళ్ళ జంగయ్య సార్ తోటి అయితే మాట్లాడుతుండ్రు డాడీ. అక్కడ ఇట్లా అయింది, సక్సెస్ఫుల్గా ఆన్ చేసేసినామని. ఇప్పుడు ఆ మాట్లాడడం అయిపోయిన తర్వాత మేము ఇంటికి వచ్చేస్తాం. నేను ఇంటికి పోయేది ఎక్కువ ఏం వీడియో అయితే గైస్, ఎందుకంటే వచ్చినప్పుడు తీసినా కదా, మళ్ళీ మీరు బోర్ అయిపోతారు. డాడీ ఆల్రెడీ లేచిండు. తర్వాతకి డాడీ బయటికి కూడా వచ్చేసిండు. ఫైనల్గా ఇంటికి కూడా వచ్చేసిన. వీడియో అయితే ఎక్కువ తీయాలని నేను చెప్పినా కదా, బోర్ అయిపోతారని. ఇంటికి వచ్చి డ్రెస్ కూడా చేంజ్ చేసుకున్నా. ఇప్పుడే అన్నం కూడా తినేసిన. చాలా నైట్ అయితే అయిపోయింది గాయస్, ఇప్పుడు పండుకోవాలి. చాలా అలసిపోయినా. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. మళ్ళీ కలుద్దాం. బాయ్.